హలో అందరికీ, వెల్కమ్ టు వర్ష వ్లాగ్స్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మ్మ్. ఓయ్, ఈరోజు ఆలూ కుర్మా చూపిస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఆలూ కుర్మా చేసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆ జీలకర్ర కొంచెం వేడెక్కిన తర్వాత, హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేసి వేయించుకోండి. మొత్తం బాగా వేగిపోవాలండి. మీరు టొమాటోస్ పీసెస్గా అయినా కోసుకోవచ్చు, లేకపోతే ప్యూర్గా చేసుకోవచ్చు. మిక్సర్ వేసుకొని టొమాటోస్ని మిక్సీ వేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ముక్కలైనా వేసుకోవచ్చు. బాగా వేయించుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి మొత్తం కలపండి. పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మొత్తం వేగిపోవాలండి. బాగా వేగాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించిన తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఆ సాల్ట్ పట్టేసి కొంచెం మెత్తగా అయిపోతాయి, బాగా ఫ్రై అవుతాయి. అలానే 2 టేబుల్ స్పూన్స్ రెడ్ మిర్చి పౌడర్, అలానే కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేయండి. వేసి కొంచెం బాగా వేయించండి.
బాగా మసాలా వేగితే టేస్ట్ బాగుంటుంది. అలా ఒక 5 మినిట్స్ వేయించండి. మసాలా మొత్తం వేగిపోతుంది. ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకోండి. పెరుగు కొంచెం గడ్డగా లేకుండా కొంచెం కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రీమీ ఫ్లేవర్లో రావాలి. అది ఆ ఉల్లిపాయలు మసాలా వేసిన దాంట్లో వేయండి. వేసి స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టి కలపండి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పెరుగు గడ్డలు గడ్డలుగా కట్టి మాడిపోతుంది. జాగ్రత్త. సిమ్లో మాత్రం పెట్టి ఈ విధంగా కలపాలి. అలా ఒక 3 మినిట్స్. ఇప్పుడు ఉడకబెట్టేసిన ఆలు తీసుకొని చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేసి వేసేయండి. లేదంటే మీరు పీసెస్గా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. కుర్మాలోకి ఇలా వేస్తేనే బాగుంటుంది. కుర్మాలోకి అయితే ఈ విధంగా వేస్తారండి. మీకు పీసెస్గా వేయాలని ఉంటే పీసెస్గా అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆలు వేసిన తర్వాత మొత్తం కలపండి. కలిపి అలా ఆలుకి మొత్తం పట్టేస్తుందండి. అలా ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. మొత్తం వేగాలి కదా, అందులో పట్టిద్ది ఆలుకి. మసాలా ఉప్పు అంతా పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలా ఉప్పు కారం ఆలుకు పట్టిన తర్వాత టేస్ట్ చూడండి మీరు ఫస్ట్. ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పు వేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి ఫ్లేవర్ వేసుకోవాలి. ఎందుకంటే మిర్చి వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మీకు గ్రేవీకి తగ్గట్టుగా తగినంత వాటర్ తీసుకోండి. వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు మీరు వాటర్ పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. బాగా ఉడకాలండి. ఇప్పుడు చిక్కబడాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కబడాలండి. మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. వాటర్ మొత్తం ఇనికిపోతాయి. బాగా చిక్కబడిన తర్వాత రెడీ. ఆలు కుర్మా రెడీ. చూడండి ఎంత చక్కగా